దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చేతులతో ఒకసారి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెబుదాం. మాటని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదువుదాం. అయితే 9వ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలననే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రవీణ్ గారి విషయమే కాదు, ఇంకా కొంతమంది యొక్క లెక్క పూర్తి కాలేదట. ఒక దైవ సేవకుడు హతసాక్షి అయితేనే క్రైస్తవ లోకమంతా ఏకమైంది. ముందు జరగబోతున్నటువంటి కార్యాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు కాలము నుంచి లేదా పాత నిబంధన కాలము నుంచి కొందరు ప్రవక్తలను చంపారు, కొందరు దేవుని పిల్లలను చంపారు. హతసాక్షులుగా మార్చబడిన యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది కూడా హతసాక్షులుగానే మార్చబడ్డారు, చంపబడ్డారు. వారికై వారు చావలేదు, చావొచ్చి చావలేదు. స్తోత్రం కలుగును గాక. వీరందరి ఆత్మలట బలిపీఠం క్రింద ఉన్నాయని అక్కడ వ్రాయబడింది. బలిపీఠము క్రింద ఈ ఆత్మలన్నీ మొరపెడుతున్నాయట. నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. ప్రతి దినం ప్రతి సమయం కూడా వీళ్ళు కేకలు వేస్తూనే ఉన్నారు. నాదా, ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు? మమ్మల్ని చంపినటువంటి భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు అని బలిపీఠము క్రింద ఆత్మలు ప్రతిదండన చేయక ఇందుని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే, అప్పుడు చంపబడ్డారు చూడండి, అపోస్తులు కానివ్వండి, సంఘ పెద్దలు కొందరు కానివ్వండి, విశ్వాసుల్లో కొందరు కానివ్వండి, సౌలు చేత కొందరు చంపబడ్డారు, ప్రభుత్వాల చేత కొందరు చంపబడ్డారు. అపోస్తుల్లో కొందరు, సౌలు చేత కొందరు, ఇట్లాగూ సంఘములో పెద్దలుగా చలామణవుతున్నటువంటి కొందరు చంపబడ్డారు. వీరినే హతసాక్షులు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ హతసాక్షులైనటువంటి వీరందరి ఆత్మలు ఇప్పుడు బలిపీఠం క్రింద ఉన్నాయట. ఇది యోహాను గారి యొక్క దర్శనం. యోహానుతో దేవుడు మాట్లాడిన సంభాషణ, చూపించినటువంటి దేవుని ప్రత్యక్షత. ఆ బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఈ ఆత్మలు దేవుని నిమిత్తమై, ఆ మొదటి లైన్లో చెప్పాడు కదా, 9వ వాక్యంలో విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను. వాక్యము నిమిత్తమును, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తం. ప్రవీణ్ గారు ఎందుకు చంపబడ్డారంటే, నో డౌట్ దేవుని వాక్యము నిమిత్తమే. హల్లెలూయా. గ్రంథాల యొక్క గొప్పతనం ఏంటి?
క్రైస్తవుని గొప్పతనం ఏమిటి? వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? ఈ చరిత్ర ఏం చెబుతుంది? వీళ్ళు వంకరగా మాట్లాడుతున్న మాటలేమిటి? అసలు మతం ఎక్కడి నుండి వచ్చింది? కులం అనేది ఎక్కడ ప్రారంభమైంది అనే దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి సంగతులు పూసగుచ్చినట్లుగా ఏది తప్పిపోకుండా ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు లోకంలో ఉన్న మతస్థులు, కులస్థులు ప్రచారం చేస్తుంటే, యేసుక్రీస్తు కులానికి దేవుడు కాదు, మతానికి దేవుడు కాదు. ఈ కులము మతము మనుషుల ద్వారా వచ్చినవే. దేవుడు దేవుడుగానే వచ్చాడు. హల్లెలూయా. దీనిని గ్రహించకపోవటం వలన ఇన్ని వ్యత్యాసాలు, ఇన్ని తారతమ్యాలు, ఈ విధమైనటువంటి హింస, బాధ కలుగుతుంది, కలుగు చేస్తున్నారని దేవుని వాక్యము నిమిత్తమై, ఆయన ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమే ఆయన చంపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో అది అట్లాగనే మాసిపోతే అని వెంటనే మరలా ఇంకొక 103 మంది సేవకుల పేర్లు బయటికి తెచ్చారు. బీజేపీ ప్రభుత్వం వాళ్ళు. అది అట్లాగనే అణిగిపోద్ది అనేటప్పటికీ మనోళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. అన్ని దగ్గరలో ర్యాలీలు చేశారు. అన్ని ప్రాంతాల్లో అసలు ఏమిటి న్యాయం చేయండి అని చెప్పని రోడ్డు మీదకి వచ్చేటప్పటికి కొంచెం ఆగారంట. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ప్రియమైనటువంటి వార్లారా, శ్రేష్టమైన మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇంకా హతసాక్షుల లెక్క పూర్తి కాలేదు. వాళ్ళు వేసిన 103 మందే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. హతసాక్షుల లెక్క తేలే వరకు క్రైస్తవులు చంపబడుతూనే ఉంటారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ లెక్కలోకి, ఆ లిస్టులోకి దేవుడు నన్ను కూడా చేర్చాడు. దేవుని సన్నిధిలో చెప్తున్నా. ఆల్రెడీ ఫోన్ కూడా చేశారు నాకు. మీరు వస్తారా, నన్ను రమ్మంటారా అన్న. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూద్దాం హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆ లెక్క తేలే వరకు నువ్వు ఎట్లాగైనా ప్రార్థన చేయి. వద్దు ప్రభు అని అడుగు. ఇవన్నీ కూడా దేవుని వాక్యము నెరవేర్చబడే సమయంలో మనం ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీని గురించి ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఆ లెక్క పూర్తయ్యే వరకు హతసాక్షులు అవుతూనే ఉంటారు, అవుతూనే ఉండాలి కూడా. వాళ్ళు ఎవరు అనేది వీళ్ళేదో కొన్ని పేర్లు రాసి కొందరిని టార్గెట్ చేశారు, కానీ ఇంకా లెక్క చాలా ఉందని దేవుని వాక్యం అయితే తెలియపరుస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మనం అనుకోవచ్చు, అయ్యో ఇట్లా జరుగుతుందా? చాలా మంది మొన్న అనుకున్న ఏంటో తెలుసా? అంత మంచి సేవకుడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, అన్ని తెలిసిన వాడు, అటువంటి వానికే ధనం ఉంది, ఆయన వెనక మంచి పలుకుబడి ఉంది. హల్లెలూయా. జనవరిలో ఆయన అమెరికా వెళ్ళాడు, ఇల్లు కొన్నాడు, భార్య పిల్లల్ని అక్కడే ఉంచాడు. మార్చి 11వ తారీఖున ఇండియాకు రావాల్సి ఉంది. అయితే వాళ్ళ అమ్మగారికి బాగోపోవటం వలన మార్చి 4వ తారీఖునే వచ్చారు. నేను 5వ తారీఖు ఫోన్ చేశా, అయ్యా ఎక్కడున్నారు, యుఎస్ వెళ్తానన్నారు కదా అని. వెళ్ళాను. ఇట్లా అమ్మకు బాగోలేదు, ఎందుకంటే మే నెల 16, 17 తేదీల్లో ఆయన్నే పిలిచాను మీటింగ్స్ కొరకు. 18వ తారీఖు థామస్ గారు వస్తారని చెప్పని అన్ని సిద్ధపరుస్తుంటే, కొంచెం నా పేరు చెప్పమాకయ్యా, కొంతమంది ఇట్లా బెదిరిస్తున్నారు, మే నెలలో నువ్వు చెబుతూలే, అప్పుడు దాకా చెప్పమాకు అని అన్నారు. ఏం జరుగుతుంది ఏంటనే తెలియదు.
చెప్పారు కాబట్టి నేనైతే ప్రకటించలా. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. 4వ తారీఖు వచ్చారు, వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో చూపించారు. మీటింగ్స్ ఏవో ఉంటే కొన్ని దగ్గరలోకి వెళ్ళారు. దీనికి కూడా అందుకే వెళుతున్నారు. దేవుని లెక్కలోనికి, దేవుని యొక్క ఆలోచనలోనికి దైవ సేవకుడు వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చంపారా, చంపబడ్డాడా, చనిపోయాడా అనేదైతే చూడటానికి చంపినట్టుగా కనపడుతుంది. గవర్నమెంట్ తెలిసింది ఏంటంటే ఆయనకు తాగుడు అలవాటు ఉందంట. ఏ అలవాటు? తాగమాకండ్రా అని చెప్పేటటువంటి మనిషి తాగుతాడా? ఆ లెక్కలో ఏమని ఆలోచించారు తెలుసా? వీళ్ళందరూ క్రైస్తవులందరినీ తాగుబోతులు చేయాలి, సేవకులందరూ తాగుబోతులను నిరూపించాలి అనే దానికి ఇది ఒక చిన్న కుట్ర ప్రారంభమైంది. రానున్న దినాల్లో ఇంకెన్నో వస్తాయో ఏమిటైతే తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అందుకని దైవ సేవకులు ఖచ్చితంగా హతసాక్షిగా చేయబడ్డారు. నెంబర్ 2, అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు. అందరూ ఒకసారి ఉవ్వెత్తులు లేచేటప్పటికి బెయిల్ మీద ఇప్పుడు వదిలిపెట్టారు. ఇక తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని భయపెట్టడానికి, బయటకు వచ్చి మాట్లాడకుండా, గ్రంథాల గురించి చెప్పకుండా, చరిత్ర గురించి మాట్లాడకుండా చెయ్యాలనే ఆలోచనతో ఏమండి ఎంత మూసిపెట్టినా సత్యం ఎప్పటికీ యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడెన్ని ప్రయత్నాలు చేసినా హతసాక్షుల లెక్క తేలే వరకు దేవుని సేవకులు అక్కడ ఇద్దరు రాశాడు. ఎవరెవరినో చూడండి ఒకసారి, ఆ మాట చదవండి. 11వ వాక్యం. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు. ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయి. 1 దాసులు, 2 సహోదరులు. సహోదరులు లేరు మరి అమలారా. ఎక్కడైనా మీదే ప్రథమ ఫలం అనుకుంటా, మొదట మీరేననుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. దాసులు అనగా దేవుని సేవకులు, సహోదరులు అనగా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు. వీళ్ళిద్దరు కూడా చంపబడబోవు వారు. ముందు చనిపోయారు కదా, వారి వలె చంపబడబోతూ ఉన్నారు. చంపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మొరపెడుతుంది. మనం చేస్తున్న క్రియలు, మనం చూస్తున్న చూపులు, మనం నడుస్తున్న నడక, మన యొక్క క్రియలు, మన దరిద్రపు ఆలోచన వల్ల భూమి మనల్ని మోయలేక మొరపెడుతుంది దేవునికి. బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయి. జీవిస్తున్న మనిషికి బుద్ధి ఉండట్లేదు, బుద్ధి రావట్లేదు. ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియదు, ఎవరు ఎరగరు. మనం చేసేది చాలా కప్పెట్టుకుంటున్నాం, చాలా దాచిపెట్టుకుంటున్నాం, చాలా రహస్యంగా బ్రతుకుతున్నాం, చాలా అవిధేయులుగా జీవిస్తున్నాం. ఈ అందరి లెక్క తేలే వరకు నిన్ను దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. ఎప్పుడైతే వీరి లెక్క తేల్చబడుతుందో, వీరి లెక్క ఎప్పుడైతే తేలిపోతుందో అప్పుడు అర్థమవుతుంది సంఘానికి దేవుని యొక్క శ్రమ ఏమిటో. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘములో చేర్చబడిన దేవుని బిడ్డలారా, ఇక వెనకడుగు వేసే రోజులు కాదు. ఆమేన్. ఎంతకు ముందు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, కుడి పక్కకి ఎడం పక్కకి మార్గం తప్పినా, ఏమంటే చక్కగా మనం నడవకపోయినా దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడు హతసాక్షుల లెక్క తేల్చే సమయానికి వచ్చాం మనం. వారిలో దాసులు ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. చాలా మంది చెబుతుంది ఏంటంటే, సేవకులారా ఎవరెవరి పేరు అయితే ఇప్పుడు బయటకు వచ్చిందో
వాళ్ళందరూ ఒక్కళ్ళగా పోమాకండి, జంటగా పోండి, యవనస్తులు తీసుకుపోండి. ఎవరు ఆలోచనలు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ప్రకటించేది, దేవుని సేవకుని గురించి రాయబడింది ఏంటంటే దేవదూతలు ఉంటారంట వాళ్ళ చుట్టూ. దేవుడు అన్నాడు దేవదూతలను పక్కకి వెళ్ళమని, ప్రవీణ్ పగడాల చంపబడాలని. ఆమె దాన్ని ఎవరైనా ఆపగలిగారా? యేసయ్యకే మహిమ కలుగును గాక. నేను చెప్పే దేవుని మాట ఏమిటంటే, నీకు ఎటువంటి రోజులు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పలా దేవుడు. కానీ నువ్వు ఎంత జాగ్రత్త పడినా హతసాక్షులు లెక్కలో ఉంటే మాత్రం మనము తప్పించుకోలేము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ధైర్యంగా ఉండండి. మిగిలి ఉన్న శేష జీవితాన్ని కాస్త పరిశుద్ధంగా, నమ్మకంగా, యథార్థముగా, మంచి ఆలోచనతో, భక్తి భావంతో, దేవుని దాసులమని, సహోదరులమని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఓ నమ్మకమైన జీవితం కలిగి మనం ఎట్లాగో ఎక్కువ కాలం ఉంచడం అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. రాకడన్నా రావాలి, హతసాక్షులు లెక్కన్నా తేలిపోవాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హతసాక్షులు లెక్క తేల్చబడిన మరుక్షణమే మధ్య ఆకాశంలోనికి మన రాజు, హల్లెలూయా, చాలా ఒక్కి నొక్క నుంచి చెప్తాడు, రాజు, మన రాజు అని. ఆయన రాబోతున్నాడు రాజుగా. మనమందరం ఆయన ఎదుర్కొనే లిస్టులోకి రావాలి.